రాత్రిపూట బస్ స్టాప్ దగ్గర దింపారు. నేను కూడా బిక్కుబిక్కుమంటూనే ఎక్కాను. హ్మ్. కానీ ఆ సమయంలో విచిత్రం ఏం జరిగిందంటే, నేను బాగా సుందరకాండ గురించి వినేవాడిని. సుందరమైన హనుమంతుడిని ఉపాసించేవాడిని. అంటే మానసికంగా. అయితే ఆ రోజు విచిత్రంగా నాకు చివరి సీటు లభించింది బస్. నేను కూర్చొని అలా వెళ్ళిపోతున్నా నేను నిద్రలోకి జారుకున్నాను. రాత్రి సమయం ఎంతయిందో తెలీదు. అప్పట్లో నాకొక అలవాటుండేది. ఏమిటంటే, ఎక్కడికి ప్రయాణిస్తున్నా జేబులో హనుమాన్ చాలీస పెట్టుకొని ప్రయాణించేవాడిని. ఎప్పుడైనా ఉలికిపాటుగా లేచినా ఒక్కసారి హనుమ, సుందర అని పలికేవాడిని. అయితే అకస్మాత్తుగా ఆ రోజు నిద్రలోంచి ఎందుకో పెద్ద కుదుపొచ్చి ఇలా లేవాల్సొచ్చింది. ఉలికిపాటొచ్చిందనమాట. ఉలికిపాటుగా లేచి సుందరా అన్నాననమాట. ఒక్కసారిగా బస్సాగిపోయింది. మేమేమనుకున్నాం, ఏదో మధ్యలో ఏదో కార్యం తీర్చుకోవడానికి ఆయన ఆపారేమో బస్సనుకున్నాం. అందరూ బిలబిలమంటూ దిగిపోతున్నారు బస్సు. నాకు విచిత్రంగా ఉంది. అప్పుడే మగతగా ఉంది నిద్రలోంచి అకస్మాత్తుగా లేచినందుకు. పక్కనున్నాయన తిరిగ్గా చెప్తున్నారు, "ఏవండీ బస్సు యాక్సిడెంట్ అయిందండి. ముందు భాగం అంతా నుజ్జు నుజ్జయిపోయింది. ఒకసారి వెళ్లి చూసొద్దాం" అంటే అందరూ బిలబిలమంటూ దిగి వెళ్ళిపోతుంటే నాకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మేమున్నది బస్సులో అయినా. అదృష్టవశాత్తు నాకే కాదు ఆ బస్సులో ఉన్న వాళ్ళకి ఏమీ కాలేదు. అందరికీ ఏమీ కాలేదు. కిందికి దిగాం. కిందికి దిగ్గానే నిశ్చేష్టుతులం అయిపోయాం. ముందు బస్ భాగం అంతా నుజ్జయిపోయిందనమాట. డ్రైవర్ సీట్ దగ్గర నుంచి వెనకాలున్న సీట్లే మిగిలాయి. ముందు ఆ షీల్డ్ అంతా ఊడిపోయింది. విండ్ షీల్డ్ ముందు భాగం అంతా ఊడిపోయింది. డ్రైవర్ గారు చెప్తున్నారనమాట. ఆ వెనకాల నుంచి ఎవరో లారీ వచ్చి గుద్దబోయాడు. నేను ఇలా తప్పిద్దామని ఇలా తీశాను. తీయడంతోనే ఇక్కడ మధ్యలో ఒక పోల్ లాంటిదుంది. అది కూడా మీరేదో పెద్ద పోల్ ఏమి అనుకోక్కర్లే. చిన్న పోలు. ఆ పోల్‌కి తట్టుకొని ఆగిపోయింది బస్సు. ఒకవేళ ఈ పోల్‌ని దాటిగానే అటువైపు వెళ్ళిపోయి ఉంటే అటు పెద్ద లోయుంది. అటు పడిపోయి ఉండేది బస్ససలు. నామరూపాలు లేకుండా మనమంతా దహించుకుపోయేవాళ్ళం అన్నారనమాట. ఆ పోలేదో ఆపింది కదా! ఆ పోల్‌ని చూసొద్దాం అసలెలా ఉంది ఆ పోలని ఏదో పెద్ద పోల్ ఉంటుందేమో అనుకున్నా. ఆ బస్సు ముందర భాగంలోకెళ్ళి తొంగి చూస్తే పోలు నా మోచేయంతుంది పొడుగు. చూడగానే నాకు మనస్సులో సీతమ్మ వారి చెంత 2 చేతులు దోయిలించి వినయంతో వంగిన ఆంజనేయ స్వామి వారు దర్శనమిచ్చారు ఆ చిన్న పోల్‌లో.